गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। जय नारायणि नमोस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని స్వరం ప్రథమ భాగము అనుగ్రహ భాషణములు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వామివారు. విషయము వైవిధ్యంలో ఏకత్వం. వర్ణ ధర్మాన్ని గమనిస్తే నాకు ఒక మాట తోచింది. విమానయనాల తొలి రోజుల్లో ఒక గాలితో నింపిన తిత్తిని విమానంలో ఉంచేవారు. అందులో ఒక చిల్లి పడిన ఆ వాయుయానంలో ఏదో లోపం ఉన్నది అనేందుకు సూచనగా తీసుకునేవారు. అందుకని కొన్ని చిన్న చిన్న సంచులను పెట్టడం మొదలుపెట్టారు. అవన్నీ విడి సంచులైనా వాటిని ఒకదానికొకటి కట్టిపెట్టి ఒక్కచోటే ఉంచేవారు. ఇక ఆ విమానం ఏ ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఉండేది. మన మతంలో చెప్పిన వివిధ ధర్మాలు కూడా అట్లాగే ఉంటాయి. ఇదే వైవిధ్యంలో ఏకత్వం అంటే. చాలా పుల్లలను కట్టగా కట్టాలంటే ఎంతో కష్టమైన పని. కష్టపడి చేసినా అతి సులువుగా వదిలైపోతుంది. కట్టలో నుండి ఒక పుల్లను బయటికి తీసినంత మేరకు అది వదిలైపోయినా చాలు కదా. ఒక్కదాన్ని లాగగలిగితే రెండవది తేలికగానే బయటికి వస్తుంది. ఇట్లా కట్టలో నుంచి కొన్ని పుల్లలను బయటికి లాగేశామా, అవి పూర్తిగా వదిలైపోయి అన్ని పుల్లలు విడివడిపోతాయి. అన్ని విడి పుల్లలను కలిపి కనుక ఒక కట్టగా కాక ఒక్కో కట్టలో పిడికిట్లో పట్టేటన్ని పుల్లలనే ఉంచి చాలా విడి కట్టలను చేశామనుకోండి, అవి చిన్న కట్టలు కనుక వాటినన్నింటినీ ఒక గట్టి కట్టగా కట్టడం వీలు పడుతుంది. విడి పుల్లలతో కలిపి ఒక కట్టగా కట్టిన దానికన్నా పెద్ద కట్టని ఈ ప్రకారం చిన్న కట్టలలో కడితే అది ఎక్కువ గట్టిగా ఎప్పటికీ ఊడకుండా ఉంటుంది. అంతేకాదు, పెద్ద కట్ట కాస్త వదులుగా అయినా అందులోనే చిన్న కట్ట ఒక్కొక్క పుల్ల పడిపోయేటంతగా వదులు అవ్వదు. ఇంకో రకంగా చెప్పాలంటే పెద్ద కట్ట ఒక కట్టగానే నిలుస్తుంది. ఆ కట్టులోని గట్టితనం అంతా తేలికగా వీడిపోదు. సరే, ఒకవేళ వాటిలో ఒక చిన్న కట్టు వదిలైంది అనుకుందాము. అన్నిటికన్నా ఆ చిన్న కట్టలో ఉన్న పుల్లలు మాత్రమే వదిలిపోతాయి. కానీ మిగతా కట్టల్లో పుల్లలకేమీ కాదు. వాటిలోని పుల్లలు చెదిరిపోవు. ఒక విశాల సముదాయంలో జనులను అందరికీ కట్టలా కట్టాలంటే అది అసాధ్యం. సమాజం అస్తవ్యస్తమైతే దాన్ని ఎవరు నియంత్రించాలి? సాధికారికంగా ఎవరు పరిపాలించాలి? ప్రశ్న. వంశపారంపర్యంగా అంది వచ్చిన వృత్తులను నిర్వర్తించుకోవటానికి అనుకూలంగా జాతుల అనగా కులం వారిగా విభాగాలు ఏర్పడినాయి.
అందుకే ప్రతి జాతి విడిగా గుర్తించబడింది. ఎవరికైనా ఈ వ్యవస్థ క్రమం సులువుగా అవగతమవుతుంది. ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క కట్ట, దానిలో విడిపుల్లల వలె జాతులు అనగా కులాలు. ప్రతి జాతిగా ఒక పెద్ద ఉంటూ ఉంటాడు. ప్రతి సముదాయపు కుల పెద్ద తన సమూహంలో వారిని క్రమశిక్షణలో ఉంచుతూ వారి తప్పులను శిక్షించేవాడు. ఇప్పుడు రాజ్యం కూడా దండన విధించి జనులను జైళ్లలో వేస్తుంది. కానీ ఇది నేరస్తులపై ఏ ప్రభావాన్ని చూపదు. అందువల్ల నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కుల పెద్ద వేసిన దండన మాత్రం ప్రభావాన్ని చూపేది. కనుక జనులు తప్పు చేసేవారు కాదు. ఈ శతాబ్దం ప్రారంభం వరకు సామాన్య జనులు నిజాయితీగా బ్రతికేవారు. అప్పటి వరకు పోలీసుల మీద, మేజిస్ట్రేట్ల మీద, కోర్టుల మీద ఒత్తిడి చాలా తక్కువగా ఉండేది. ఆ కుల పెద్ద విధించి ఆ అమోఘమైన దండన ఏంటి? ప్రశ్న. జాతి బహిష్కారం అనగా కులం నుండి వెలివేయటం. ఆ శిక్షకు గురైన వారు మంగలైనా, మోచి అయినా, ఈనాడు వెనకబడ్డ కులాలు అని మనం చెప్పుకుంటున్న వాడైనా తమ కులం నుండి వెలివేయబడటాన్ని చాలా గొప్ప దండనగా భావించేవారు. తమ కులం నుండి వెలివేయబడితే వారు భరించలేని శిక్షగా, చాలా సిగ్గుచేటుగా అనుకునేవారు. దీనివల్ల ఏమి తెలుస్తుంది? ప్రశ్న. ఏ జాతి లేదా కులం ఏ ఇతర కులాన్ని అణిచివేయలేదు. ప్రతి కులం తన కులపు కార్యకలాపాల మేరకు తనదే రాజ్యంగా భావించి తన స్థితిలో తాను సంతుష్టితో ఉండేదనే కదా. ప్రశ్న. అక్కడ గొప్ప తక్కువ అనే స్థాయి భేదాలు ఉండి ఉంటే ఒక రకమైన ఆత్మన్యూనతాభావం తనకు తానే పెరిగి ఉండేది. బ్రాహ్మణులు, క్షత్రియులు కాక ఏ కులానికి తమ కులం పట్ల అభిమానము, అనుబంధము ఉండేది కాదు. వ్యవహారంలో జనులు కులం ఆధారంగా చిన్న చిన్న సముదాయాలుగా జీవించే కాలంలో వారి మధ్య పరస్పర గౌరవం, ప్రేమ, దగ్గరితనం ఉండేవి. అందువల్ల మిమ్మల్ని కులం నుండి వెలివేస్తామని అంటే అది పెద్ద దండనగా అనిపించేది. ఈనాడు వారికి జాతి పేరున కాసిన్ని రాయితీలు దొరుకుతున్నందువల్ల ఆ జాతి కట్టుబడి ఉన్నారే కానీ ఈ జాతికి చెందినవారమనే అభిమాన భావంతో, నిండు మనసుతో మాత్రం ఉండటం లేదు. పాత రోజుల్లో ఏ రాయితీలు ఉండేవి కావు. కానీ ఒక 3-4 తరాలు వెనక వారిని చూస్తే వారికి తమ జాతి పట్ల చాలా గొప్ప ఆదిరాభిమానాలు ఉండేవి. ఈ రోజుల్లో జరుగుతున్నట్టు ఇద్దరు విరోధులు సమానం అయినందువల్ల కలిగే పరస్పర అనురాగం కాదు వారిది. జాతి పేరిట ఏ పోటీ, సంఘర్షణ ఉండేది కాదు. నిజానికి చెప్పాలంటే ప్రతివారు తమ జాతిలో ఉంటూ వంశానుగతంగా అంది వచ్చిన వృత్తిని చేసుకుంటూ తన నియమాలను, ధర్మాలను, ఆచారాలను తాము పాటించుకుంటూ ఆత్మాభిమానంతో సంతృప్తిని కలిగి ఉండేవారు. ఈనాడు ఆందోళనకారులు గొడవలకు వచ్చారని చూసి పోలీసులు ఆపితే వారి మీదే తిరుగుబడతారు. పాతకాలంలో ఎవరూ తమ కుల పెద్దను వ్యతిరేకించి ఆందోళనకు దిగేవారు కాదు. కారణం ఏమంటే పోలీసుల నియంత్రణ బాహ్యమైంది. కానీ కుల పెద్ద వ్యవస్థలో ఒక నాది అనే భావన, దగ్గరతనము ఉండేది. అందువల్ల ఆయుధాలు, సైనికులు అవసరం లేకుండానే ఈ వ్యవస్థ నేరాలను సమర్థవంతంగా నియంత్రించగలిగేది. జనులు వేరువేరు వృత్తి సముదాయాలకు చెందినప్పటికీ ప్రతి సముదాయం వారు తమ పనిని తాము చేసుకుంటూ ఆ వర్గానికి చెందిన ఒకని నియమ సంహితను పాటిస్తూ స్నేహభావంతో ఉండేవారు. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రీతమ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర,